చింత చిగురుని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ విషయం తెలుసా? నాకు కూడా మా ఫ్రెండ్ చెప్తేనే తెలిసింది. ఆమె నుంచి తెలుసుకొని నేను ఈ రెసిపీని చేస్తున్నాను. ఇలా ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఇయర్ మొత్తము ఎప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు పప్పు, పచ్చడి, పొడిలను ప్రిపేర్ చేసుకోవచ్చు. 250 రూపాయల చిగురైతే తీసుకొని అందులో ఉండే ఎండు పుల్లల్ని తీసేసుకొని వాటర్ లో వేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చిగురిని కాటన్ క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద 2 అవర్స్ పాటు తడి మొత్తం పోయే విధంగా ఆరబెట్టుకోవాలి. చిగురులో మందంగా పుల్లలు ఉన్నట్లయితే వాటిని తీసేసుకోవాలి. చిన్న చిన్నగా ఉంటే తీయాల్సిన అవసరం లేదు. చిగురులో ఉండే తడిపోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాణల్ని పెట్టి 125 ml ఆయిల్ ని వేసుకోవాలి. చింత చిగురుని వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూతను తీసేసి కలుపుకోవాలి. చిగురు క్వాంటిటీ అనేది సగానికి తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనికి 200 గ్రామ్స్ వరకు ఉప్పును, 2 స్పూన్ల పసుపును వేసుకొని మూత పెట్టి చిగురు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. చిగురు అయితే ఉడికిపోయింది, కానీ కాస్త వాటర్ అనేది ఉంది. మూత తీసేసి ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 88 కంటైనర్ లో 1 ఇయర్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి స్టోర్ చేసుకోవచ్చు. చిగురులో చాలా ఉప్పు వేసి ఉంటాము. పచ్చడి, పప్పు చేసుకునేటప్పుడు చూసి కొద్దిగా ఉప్పును మాత్రమే వేసుకోండి.